వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మనలో చాలా మంది లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ ప్లానింగ్ టిప్స్ కొన్ని మనం తెలుసుకున్నామంటే మన లైఫ్ చాలా ఈజీగా గడిచిపోతూ ఉంటుంది అనమాట. సో వాటిలో నేను టాప్ లిస్ట్ చెప్తాను నేను, విచ్ ఐ డూ ఫాలో. అంటే నేను ఒకదానే కాదు, నేను చాలా రీసెర్చ్ చేసి చాలా మంది ఇవి ఫాలో అవుతున్నారు అని తెలుసుకొని అండ్ నేను కూడా ఫాలో అవుతున్న టిప్స్ అనమాట. నంబర్ 1, మనం వారం అంతా కష్టపడి పని చేస్తాము అండ్ కనీసం ఒక్కరోజు అయితే మనకు వీక్ ఆఫ్ వస్తుంది కదా. సో ఆ ఒక్క రోజులో కొంచెం టైం స్పెండ్ చేసామంటే వీ కెన్ ప్లాన్ ఆర్ వీ కెన్ మేక్ అ ప్లాన్ ఫర్ ద హోల్ వీక్ అనమాట. సో సండే కాస్త టైం తీసుకుంటే తర్వాత మండే నుంచి సాటర్డే వరకు మనం ఎంత పని చేసినా సరే ప్లాన్డ్గా అయిపోతూ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ప్లాన్ యువర్ వీక్ ఆన్ సండేస్, అది పాయింట్ నెంబర్ 1. అండ్ నంబర్ 2, ఫిక్స్ ఓన్లీ 3 ప్రయారిటీస్ పర్ డే. ఇది నేను ఫాలో అవుతాను, ఎందుకంటే నాకు రోజు చేయాల్సిన లిస్ట్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. వాటిలో నేనైతే ఖచ్చితంగా టాప్ 3 పెట్టుకుంటాను అనమాట. నంబర్ 1 వచ్చేసి నాకు ఆఫీస్ వర్క్ క్లోజ్ అయిపోవడము. నంబర్ 2 వచ్చేసి మా పాపకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ చూసుకోవడం అనమాట. అండ్ నంబర్ 3 అనేది ఆ రోజు యాక్టివిటీని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ మిగతా అన్నీ కూడా చేసుకుంటాను. బట్ ఈ 3 ప్రయారిటీ ఏవి కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఈ 3 కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను. సో యూ కెన్ ప్లాన్ యువర్ ప్రయారిటీస్ అకార్డింగ్లీ. నంబర్ 3, యూజ్ యువర్ డిజిటల్ క్యాలెండర్ వెల్. సో ఒకప్పుడు అంటే మనం బుక్లో రాసుకునే వాళ్ళము, డైరీ ఏం చేయాలి ఏం చేస్తున్నాము అని రాసుకునే వాళ్ళము. నేనైతే 24 గంటలు నా ఫోన్ నా చేతిలోనే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, బట్ స్టిల్ ఆ ఫోన్లోనే నేను నా నోట్స్ని కానీ ఆర్ క్యాలెండర్ యాప్ని కానీ ఓపెన్ చేసుకొని నా యాక్టివిటీస్ని నోట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కైండ్ ఆఫ్ అలారం పెట్టుకుంటూ ఉంటాను ఇంపార్టెంట్ యాక్టివిటీస్కి. సో అలాగా ఐ యూజ్ మై డిజిటల్ క్యాలెండర్ రెగ్యులర్లీ. సో నంబర్ 4, ఇది పేరుకే 4 కానీ నంబర్ 1లో ఉండాలి యాక్చువల్లీ. ఇది ఏంటంటే ట్రీట్ రెస్ట్ యాజ్ ఎ టాస్క్. మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బా అయిపోయింది ఇది ఒక్క పని చేసుకుంటే తర్వాత పడుకుంటాను, 1 గంట తక్కువ నిద్రపోయినా పర్లేదు కానీ ఇది చేస్తే ఈ పని అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ రెస్ట్ అనేది కూడా ఒక టాస్క్గా ప్లాన్ చేసుకోండి. మినిమం 6 hours నిద్రపోయేలాగా చూసుకోండి. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో నిద్రపోతారు, బట్ ఎప్పుడు పడుకున్నా సరే కనీసం 6 hours నేను నిద్రపోవాలి అనేది కూడా ఒక టాస్క్గా పెట్టుకోండి. నిద్రపోవడం అంటే బెడ్ మీద పడుకొని ఫోన్ పట్టుకోవడం కాదు, ఫోన్ కూడా పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని ఏం ఆలోచించకుండా నిద్రపోవడం అనమాట. అండ్ నంబర్ 5, డీక్లటర్ 1 corner ఎవ్రీ వీక్. ఇంకా ఇది అసలు చెప్పాల్సిన పనే లేదు, ఇట్స్ లైక్ మ్యాండేటరీగా పెట్టుకోవాలన్నమాట మనము. సో నా దృష్టిలో ఇవి జస్ట్ టాప్ 5 లైఫ్ స్టైల్ ప్లానింగ్ టిప్స్. నాకు ఇంకా చాలా చాలా టిప్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరి ప్రయారిటీని బట్టి కొంత మన ప్లానింగ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ చాలా ఫాస్ట్గా, అలాగే కాకుండా చాలా ప్రొడక్టివ్గా పరిగెడుతుంది అని నా ఒపీనియన్. సో మీ లైఫ్ ప్లానింగ్ టిప్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్.